అధ్యక్ష ధన్యవాదాలు. ఎక్సైజ్ ఆదాయం గురించి సహచర శాసనసభ్యులు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక పాజిటివ్ ఆలోచనతో ఒక సూచన చేయదలుచుకున్నాం. ఈ ఆలోచన ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే, చేయక తప్పదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ఆదాయాన్ని మీదనే ఆధారపడి రాష్ట్రాన్ని నడిపినాయి. ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ ఆదాయం మీదనే ఆధారపడి రాష్ట్రాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నది. ఒక్కసారి సభలో ఉన్నటువంటి పెద్దలు గుండె మీద చేసుకొని కొంత ఆలోచించే ప్రయత్నం చేయాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఖర్చులు దేంట్లో తక్కువ చేసుకోగలుగుతుందో చేసుకునే ప్రయత్నం చేయండి. మిగతా ఆదాయాల మీద ఏదైనా దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఈ ఆదాయం మీదే మనం దృష్టి పెట్టి ఒక పక్క మిగతా ఏదో ప్రజలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే వాస్తవంగా మేము గ్రౌండ్లో ఉండి బాధలు చూస్తాం కాబట్టి వాళ్ళ బాధలు, తాగుబోతుల బాధలు చూసినటువంటి వ్యక్తిగా ఈ సభలో నేను ఈ మాట మాట్లాడుతా ఉన్నా. ప్రభుత్వం నుండి ఎన్ని లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రభుత్వం ఈ ఆలోచనతోని ప్రభుత్వాన్ని నడిపితే ప్రజలకు ఎప్పుడు కూడా మంచి చేసినట్టు కాదు. ఎప్పుడైనా ఒకసారి వాస్తవం ఆలోచించాల్సిందే. నేనేదో ప్రభుత్వం మీద నిందలేయాలనో లేదా ఇంకో రకంగా రాజకీయ విమర్శను నేను మాట్లాడతలేను. అధ్యక్ష, ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయనంటే సహజంగా ఎక్కడైనా బెల్ట్ షాపులు కనిపించినా, ఈ సారా అమ్మే వాళ్ళు కనిపించినా ఎక్సైజ్ వాళ్ళకు ఫోన్ చేస్తాం. వాళ్ళ నుంచి రిప్లై ఏంది తెలుసా? సార్ మీకు తెలుసు కదా అన్ని విషయాలు, మేము పోలేం. ఎట్లా సార్ సిఐ గారు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే మేమేం చెప్పమంటారు సార్, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మేము అనం. కానీ ప్రభుత్వం ఏదైనా మా మెడ మీద కత్తి పెట్టి టార్గెట్లు ఇస్తున్నది, మేమేం చేయాలా సార్? ఊరికొకటి కాదు, ఊరుకు నలుగురు పెట్టుకున్నా కూడా ఏం చేసే పరిస్థితి లేదంటారు. ఇది వాస్తవం. నేను ప్రభుత్వంలోని పెద్దలకు ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఇంకేదన్నా ఆదాయం ఆలోచించండి. కానీ ఈ రకమైనటువంటి ఆదాయం మీద ఆధారపడి ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేస్తే ప్రజలు మనల్ని క్షమించరు. రాజకీయంగా ప్రసంగాలు చేయొచ్చు, లేదా ఒక పార్టీ మీద వ్యతిరేకతతో ఒక పార్టీకి అవకాశం రావచ్చు. కానీ అధికారం వచ్చింది, అవకాశం వచ్చింది, ప్రజల ఆరోగ్యం గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. సార్ నేను కళ్ళారా చూస్తున్నా, ఈరోజు ఎల్ఓసీలకు, సిఎంఆర్ఎఫ్ చెక్లకు, ఎల్ఓసీలకు సార్ వాళ్ళ లివర్లు డ్యామేజ్ అయ్యి, ఎల్ఓసీలకేమో నిమ్స్ వాళ్ళు 25 నుంచి 30 లక్షలు 40 లక్షల ఎస్టిమేట్లు ఇస్తున్నారు. మేము ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాస్తాం శాసనసభ్యునిగా, వీళ్ళ లివర్ డ్యామేజ్ అయింది, పేదలు వాళ్ళకు సాయం చేయాలంటే సార్ అక్కడ ఎల్ఓసి 2 లక్షల రూపాయల ఎల్ఓసి వస్తుంది. 40 లక్షలు 30 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. మరి దీనికి ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా ఆలోచన రావాలి కదా సార్. ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా మనం మాట్లాడుతున్నాం, సభలో ఒక విషయం మాట్లాడిన తర్వాత రాజకీయ విమర్శలు జరుగుతున్నాయి. కానీ దాని పేరు పెట్టుకున్నాం, మద్య నిషేధం మరియు ఆబ్కారీ శాఖ అనే పేరు పెట్టాం. ఎక్కడ సార్ మద్య నిషేధం? ఆ పదం ఎందుకు బోర్డుల మీద? ఎక్కడ ఏ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ ముందర లేదా ఇక్కడ కమిషనర్ ఆఫీస్ ముందర చూసినా ముందు బోర్డేం మనకు కనిపిస్తుంది అంటే మద్య నిషేధం. అసలు మద్య నిషేధం అని ఇక పదం ఎందుకు వాడాలి అధ్యక్ష? మనం ఎక్కడ నిషేధిస్తున్నాం అధ్యక్ష? ప్రతి సంవత్సరం, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు, 2014 నుంచి ఈ రోజు వరకు మనం ఆంధ్రప్రదేశ్ లెక్కలను పక్కకు పెట్టుకున్నాం. ఈ రోజు వరకు సంవత్సరం కింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తలేం. అందుకే నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని కొంత మనం పాజిటివ్గా ఆలోచించండి. రాజకీయ విమర్శగా కాకుండా, మీరు ఇంకో దాని మీద సమాధానం చెప్పే తీరు కాకుండా ప్రత్యామ్నాయం ఏదన్నా ఆలోచించండి. మీరు ఒక్కసారి కావాలంటే ఇప్పటికే కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ సర్వేలు ఇచ్చినాయి. ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఇంత తాగి చనిపోతున్నారంటే విపరీతమైనటువంటి బాధలు ఉన్నాయి సార్. చిన్న వయసులో చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడుస్తే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి సార్. 30-32 సంవత్సరాలనే ఆ తల్లి వితంతు అయిపోతున్నది. చిన్న పిల్లగాళ్ళు వాళ్ళని చూస్తే గోస అనిపిస్తున్నది.
కానీ దీని మీద ఏదో రకమైనటువంటి కట్టడి చెయ్యాలా, అవసరమైతే మీరు ఇంకేదైనా ఈ పాలసీలు ఏమన్నా మార్చండి, ఇంకేదైనా చేయండి, కానీ మద్యం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేయొద్దని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అధ్యక్ష, బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్, 3వ తరగతి నుంచి 7వ తరగతి చదివే పిల్లలకు రోజుకు 33 రూపాయలు ఇస్తున్నారు సార్. దీంతో భోజనం 3 పూటల భోజనం వస్తుందా సార్? ఆరోగ్యంగా ఉండగలుగుతారా సార్? ఏ రకంగా సార్? 33 రూపాయలు ఇచ్చి 3 పూటల ఆరోగ్యంగా ఉండండి, దాంట్లోనే చికెన్ తినండి, మటన్ తినండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందంటే ఎట్లుంటుంది సార్? 33 రూపాయలలో ఎక్కడన్నా సాధ్యమవుతుందా? 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 35 రూపాయలు ఇస్తారు. ఎట్లా సాధ్యమవుతుంది సార్? 35 రూపాయలకు ఇక్కడికన్నా చాలా తనకు పోతే 50 రూపాయలు 100 రూపాయలు ఛాయకి అవుతున్నాయి. 33 రూపాయలలో 3 పూటలు భోజనం తినండి అంటారు, దాంట్లోనే ఎగ్గు తినండి అంటారు, చికెన్ తినండి, మటన్ తినండి, పాలు తాగండి, ఆరోగ్యంగా ఉండండి, మీకు మా ప్రభుత్వం భరోసా అంటారు. ఎట్లా సార్ ఇది సాధ్యమవుతుంది సార్? అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా దీని మీద మార్పు రావాలా. బీసీలని ఆదుకునేటటువంటి వాళ్ళు సరి అయినటువంటి పౌష్టికాహారం పెట్టకుంటే వాళ్ళ మెదడెట్లా పనిచేస్తుంది, వాళ్ళు ఎట్లా ఏ రకంగా ముందుకు పోతారు, ఆరోగ్యంగా ఎట్లుంటారు, దీని మీద ప్రభుత్వం ఆలోచించాలా. అదే సార్ దాంట్లో విచిత్రం ఏమనిపిస్తాయంటే సార్, వాళ్ళకు కటింగ్ కొరకు 12 రూపాయలు ఎవరైనా ఎత్తరా సార్? 12 రూపాయలు ఇస్తే ఎక్కడన్నా కానీ వాళ్ళకి హెయిర్ కటింగ్ జరుగుతుందా? 50 రూపాయలు సబ్బులకు, ఒక్క సబ్బు రా సార్ 50 రూపాయలు, ఒక్కొక్క సబ్బు 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నది, 50 రూపాయలు ఇస్తారు కేవలం. అదేవిధంగా ట్యూటర్స్కు వాళ్ళకు ట్యూషన్ చెప్పడానికి